మన ముందు మాట్లాడిన వక్తలందరూ చాలా చక్కగా విశ్వకర్మ గారి యొక్క గొప్పతనాన్ని వారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఎంతో ముఖ్యమైన విషయాలని మనకి ఇక్కడ చక్కగా వివరించారు. సో ఎక్కువ సమయం తీసుకోకుండా నేను 2 ముఖ్యమైన విషయాలతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిది హెచ్ఓడీస్ అవ్వచ్చు, ఇక్కడికి వచ్చిన ప్రజలు అవ్వచ్చు, ప్రజల కోసం పనిచేసే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏం పని చేసినా కూడా మనం ఒక చిత్తశుద్ధితో ఒక 100% కమిట్మెంట్తో వర్క్ చేయాలి. సో విశ్వకర్మ గారి లైఫ్ చూస్తుంటే మనం పురాణాల్లో, ఇతిహాసాల్లో అది చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా గొప్ప గొప్ప ఆవిష్కరణలు, గొప్ప సృష్టిని ఆయన తయారు చేయగలిగారు. సో ఎప్పుడు ఒక గొప్ప పని చేయగలుగుతాము, మనం చేసే పని ఏదైనా అవ్వచ్చు, చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, ఏదైనా కూడా ఒక 100% కమిట్మెంట్తో చేయాలి. సో హెచ్ఓడీస్ చాలా వరకు ఉన్నారు, డైలీ మనల్ని పబ్లిక్ వస్తారు, కలుస్తారు, మన పబ్లిక్ కోసం పని చేస్తూ ఉంటాం. సో వాళ్ళు వచ్చినప్పుడు కూడా 100% కమిట్మెంట్తో మనం వాళ్ళకి హెల్ప్ చేయడం జరగాలి. అండ్ మనం చేసే డే టు డే వర్క్లో కూడా అదే కమిట్మెంట్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో చాలా వరకు ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, స్కూల్ అండ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్. సో మీరు కూడా ఇదే కమిట్మెంట్ని మీ ఎడ్యుకేషన్లో పెట్టాలి. సో లైక్ మీకు చాలా గోల్స్ ఉంటాయి, పెళ్ళైన తర్వాత ఇలా అవ్వాలి, అలా అవ్వాలి అనేసి. సో మీరు ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలంటే ఇప్పుడు మీరు 7th, 8th, 9th, 10th కాలేజెస్లో ఉంటే ఈ క్లాస్లో ఉన్నప్పుడు మీ అన్ని సబ్జెక్ట్స్ని కూడా మీరు 100% కమిట్మెంట్తో మీరు అటెండ్ చేయగలగాలి. అలా చేసినప్పుడు ఒక్కొక్క క్లాస్లో మీకు ఆ పర్ఫెక్షన్ అనేది వస్తుంది అండ్ ఓవరాల్గా కెరీర్ అనేది మంచి ప్రొఫెషన్ వెళ్తుంది. సెకండ్ పాయింట్ వస్తే పక్కన మాట్లాడుతున్నప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. సో ప్రభుత్వం బీసీ వృత్తుల కోసం, కుల వృత్తుల కోసం ఎన్నో స్కీమ్స్ ఇస్తుంది. అయితే పబ్లిక్లో ఆ యొక్క స్కీమ్స్ యొక్క అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఎలాగో ఇక్కడ బీసీ వెల్ఫేర్ ఉన్నారు, బీసీ కార్పొరేషన్ ఉన్నారు. సో ఒక్కరు ఇచ్చిన రైస్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్ని మనం ఖచ్చితంగా ఫాలో చేయాలి. సో ఐ రిక్వెస్ట్ బోత్ బీసీ వెల్ఫేర్ అండ్ బీసీ కార్పొరేషన్ మీరు ఒక బ్రీఫ్ నోట్ రెడీ చేయొచ్చు. సో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, వాటర్ బెనిఫిట్ స్కీమ్స్ అనే కాదు, ఎనీ అసిస్టెన్స్ విచ్ గవర్నమెంట్ ఈస్ గివింగ్. సో ఎలిజిబిలిటీ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఇది మీరు పాయింట్ బై పాయింట్ రెడీ చేయండి. చేసి స్కూల్స్, ఎస్పెషల్లీ వెల్ఫేర్ హాస్టల్స్, కాలేజెస్ అండ్ అసోసియేషన్స్, ఇక్కడ చాలా వరకు మనకి అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్ కూడా వచ్చి ఉన్నారు. సో వీళ్ళకి ఇస్తే సో దట్ మనం గవర్నమెంట్ ఏదైతే చేయాలనుకుంటుందో అది ఎక్కువ మంది ప్రజల్లోకి వెళ్తుంది. లోన్ రిలేటెడ్ అవ్వచ్చు, ఏమైనా స్కిల్ రిలేటెడ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తుంది. అండ్ గవర్నమెంట్ అనుకున్న ఆ యొక్క ఆబ్జెక్టివ్ అనేది మనం ఈజీగా రీచ్ అవ్వడానికి చేయగలుగుతాము. సో మేబీ ఒక 1 వీక్ టైం తీసుకొని ఆ నోట్ని అన్నట్టు కూడా కలెక్టర్ సార్ అప్రూవల్ తీసుకొని సర్క్యులేట్ చేస్తే సో మోర్ అవుట్రీచ్ విల్ బి దేర్ అండ్ మోర్ బెనిఫిట్ విల్ బి దేర్. సో ఈ 2 పాయింట్స్ మీరు షేర్ చేసుకొని మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈరోజు 17వ రాష్ట్ర పండుగగా విశ్వకర్మ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు దినం కూడా 17. అలాగే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏమంటే మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా పుట్టినరోజు. చెప్పాలి అంటే విశ్వకర్మని ఎవరు ఇక్కడ ఉన్నవారు చూడలే, వారికి రూపం ఉండదు. ఒక విశ్వకర్మ అంటే ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న శ్రీ నరేంద్ర మోడీ గారి భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచాలి అని చిత్తశుద్ధితో పనిచేసిన ఏకైక ప్రధానమంత్రి ఎవరైనా ఈ భారతదేశాన్ని పరిపాలించారు అంటే అది మన నరేంద్ర మోడీ గారు. సో వారు పుట్టినరోజు సందర్భంగా నేను కూడా ఇదివరకే ఒకసారి ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనేక పనికి సంబంధించిన పనిముట్లు, అంటే ఎవరైతే పని చేయాలి, పని చేసిన వారికి ప్రోత్సాహకరంగా ఉండాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని తన పుట్టినరోజున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ ఒక కార్యక్రమంలో నేను కూడా ఇక్కడ ఇరువారం దగ్గర పాల్గొని అనేక పనిముట్లు, అంటే ఏ వృత్తిలో సంబంధించి మహిళలు కావచ్చు, కుటుంబ మిషన్లు, ట్రైనింగ్ సెంటర్లు, అలాగే శిల్పులకు వెళ్ళి చెక్కడానికి కావాల్సిన వాటికి సంబంధించిన పనిముట్లు,
కార్పెంటర్స్ కి ఆ కార్పెంటర్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్, ఇలా అనేక వృత్తుల్లో ఎవరైతే బాగా కష్టపడి పని చేస్తారో వారికి ప్రభుత్వం నుండి ఒక మంచి అంటే ఇటువంటి ఒక పనిముట్లను ఇవ్వడం అనేది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే నేను బెంగళూరులో ఉన్నప్పుడు చూస్తుంటే అనేక మంది వారికి ఒక స్కిల్ ఉంటుంది, కానీ ఆ స్కిల్ కి ప్రోత్సాహకరం ఉండదు. అంటే వారికి ఆ సామాన్లు కొనుక్కొని వాటిని తయారు చేసి అమ్మాలి అనే ఆశ ఉన్నా ఆర్థిక బలం లేకపోవడం వల్ల వారి ఒక స్కిల్ ని ఎవరో ఒక దగ్గర పని చేయడంతో లేదా పని తెలిసిన పని లేకపోవడంతోనో పని ఉన్న కాడికి పోయి పని చేయడానికి కమ్యూనికేషన్ లేకపోవడము, ఇవన్నీ అనేకంగా నేను చూస్తూ ఉన్నా. తర్వాత నాకు తెలిసిందేమంటే 17 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా అటువంటివన్నీ ఇస్తున్నారు అంటే మనకు కూడా మన ప్రధాని ఎంత చిత్తశుద్ధితో పని చేస్తున్నారు అనేది అర్థమైంది. మన విశ్వకర్మ ఉన్నాడు మనకి, ఎవరు? మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచాలి అని కంకణం కట్టుకుని రాత్రి పగలు మామూలుగా 60 సంవత్సరాలు దాటితే రిటైర్మెంట్ అంటారు ఉద్యోగస్తులు కూడా. కానీ మా ముఖ్యమంత్రిని చూశాం మేము దగ్గరగా. 11 గంటలు 12 గంటలైనా పొద్దున ఎలా ఫ్రెష్ గా ఉంటారో అలాగే 11 గంటల్లో కూడా ఫ్రెష్ గా మీటింగ్ పెట్టారు. సో ఆయన కూడా ఒక విశ్వకర్మే. అంటే ఎవరైతే ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాలి అనే ఒక చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాడో ఆయనకి కూడా విశ్వకర్మ అనే ఒక టైటిల్ ఫస్ట్ అప్లై అయింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న అధికారి ఇంకా రెస్పాన్సిబుల్ గా పనిచేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా విశ్వకర్మతో సమానం. అంటే విశ్వకర్మలో దాని మీనింగ్ ఏమంటే చక్కగా పని చేయడం, పని తెలిసిన దాన్ని 10 మందికి అందమైన రూపాలతో తయారు చేసే విగ్రహాలు కావచ్చు, నగరాన్ని కావచ్చు, రాష్ట్రాన్ని కావచ్చు, దేశానికి కావచ్చు, ప్రతి పనిలో చిత్తశుద్ధితో పని చేయగలిగితే అది విశ్వానికి పనికి వస్తుంది. కాబట్టి ఆ విశ్వకర్మ రూపమే ఈ రోజు అక్కడ చూడండి ఎన్ని రూపాల్లో విశ్వకర్మ జయంతి అని పెట్టారు. అంటే ఆ రూపం అనేది మనలోని ఒక ప్రత్యేకతని చూపిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఇప్పుడు కొన్ని పేర్లు చెప్పగలిగినా అందరి పేర్లు కూడా చెప్పలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తనకున్న ఆ విద్యని అంటే ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, ప్లంబర్ ప్లంబింగ్ వర్క్ కావచ్చు, కార్పెంటర్ వర్క్ కావచ్చు, బార్బెండింగ్ పని కావచ్చు, అన్ని పనులు కూడా పని చేసే ఒక కాంట్రాక్టర్ కావచ్చు, స్కిల్ తెలిసిన వాడు కావచ్చు, 10 మందికి నేర్పించి ఇంకా 100 మందికి ఉద్యోగాలు కల్పించి ఎక్కడ కూడా అభివృద్ధి బాటలో పయనించే మన భారతదేశం కానీ ఈ రోజు నిజంగా కూడా భారతదేశం G20 సదస్సుల్లో ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అనేవారు. మన ప్రధాని అమెరికన్ ప్రెసిడెంట్ పైన చేసి మాట్లాడే స్థాయికి భారతదేశం ఎదిగింది అంటే అది ఆశావాది విషయం కాదు. దానికి భారతీయులందరూ గర్వపడాలి. రేపు మా ముఖ్యమంత్రి రాబోయే 5000 సంవత్సరాలు గుర్తుండిపోయే పనే అమరావతి నిర్మించారు. అదందరికీ కూడా సాధ్యం కాదు. ఆయనలో ఉన్న చిత్తశుద్ధి కాబట్టి భగవంతుడు ఆయన ద్వారా ఒక అద్భుతమైన ఈ రోజు హైటెక్ సిటీ కట్టి హైదరాబాద్ అంటే హైదరాబాద్ మర్చిపోయారు. హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు అనే విధంగా హైదరాబాద్ ని డెవలప్ చేశాడు. కాబట్టి ఆయనను మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా ఏదైనా చేస్తే చరిత్రలో మిగిలిపోయే విధంగా చేయాలనే ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఇద్దరు నాయకులు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వీరిద్దరిని 2 కళ్ళల్లో భావించి మీరంతా కూడా యువత మాకు పని దొరకలేదు, మేము బెంగళూరు పోతాం, హైదరాబాద్ పోతాం, చెన్నై పోతాం, అక్కడికి పోతాం, అమెరికా పోతాం అనకుండా మీకు తెలిసిన విద్యని నలుగురితో కలిపి ఏం చేయగలుగుతాము అని సెల్ఫ్ గా మీరందరూ కూడా ఎత్తుకొని ఆ పనిని చేయగలిగితే మేము ప్రోత్సాహకంగా మా వంతు మేము ఏం చేయాలో చేస్తామని చేస్తూ, ముఖ్యంగా మన రాష్ట్రం ఆనాడు మన పార్టీ పెట్టిన నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి